టెస్సరాక్ట్ సంస్థకు కేటాయించిన భూములపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ వేదికగా ఎంపీలతో సమావేశమైన ఆయన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో బీఆర్ఎస్ 54 కంపెనీలకు భూ కేటాయింపు చేసిందని వెల్లడించారు. 5 ఎకరాలకు టెస్సరాక్ట్ సంస్థ 2024లో దరఖాస్తు చేసుకుందని, అందరికీ కేటాయించినట్టుగానే ఆ సంస్థకు కూడా ఎకరా 1,50,00,000 చొప్పున ఇచ్చామని ఎంపీ చామల వివరించారు. మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2007 590 ఎకరాల ల్యాండ్ ని ఈ పర్టికులర్ క్లస్టర్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కోసం దీన్ని కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి దీనికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఉంది. CCESDM అనే ఒక కమిటీ, ఇది కన్సల్టేటివ్ కమిటీ. ఈ కమిటీ మొత్తం కూడా కూర్చొని ఎవరికి భూములు ఇవ్వాలి, ఏ ప్రాతినిధ్యంలో భూములు ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఉన్నటువంటి 590 ఎకరాల ల్యాండ్ లా 2014 నుంచి 2023 అంటే 9 ఏళ్ల పరిపాలనల క్లస్టర్ లో 54 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగినాయి బీఆర్ఎస్ హయాంలో. తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సేమ్ ఇదే ప్రాసెస్ లో, ఎందుకంటే CCESDM ఏదైతే కన్సల్టేటివ్ కమిటీ ద్వారానే 8 అలాట్మెంట్లు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంటే ఈ గత 2.5 సంవత్సరాల్లో 1,50,00,000 రూపాయలకు అలాట్మెంట్ జరిగినాయి ఈ కంపెనీలకు. 100 acres నియర్లీ 100 ఎకరాల కేటాయింపు జరిగింది 8 కంపెనీలకు సంబంధించి. రేట్ వచ్చి 1,50,00,000 రూపాయలు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 30 లక్షల నుంచి 89 లక్షల కేటాయిస్తే 67% ఎక్కువ శాతంలో కాంగ్రెస్ హయాంలో ఈ అలాట్మెంట్లు చేయడం జరిగింది.